హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్ గౌడ్. ఈరోజు ఆ 4 తేదీల్లో పుట్టినవారు ఎప్పటికైనా కోటీశ్వరులవుతారు. న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీలలో జన్మించిన వారు కోటీశ్వరులవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం ఒక్కో తేదీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా 4 తేదీల్లో పుట్టిన వారికి మాత్రం లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ ఉంటుందట. మరి ఆ తేదీలేంటో చూద్దామా ఇప్పుడు? న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం, ప్రవర్తన మాత్రమే కాదు, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో కూడా న్యూమరాలజీ చెప్పేస్తుంది. దీని ప్రకారం ఏ నెలలో అయినా 4 తేదీల్లో జన్మించిన వారిపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 1లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. అంటే వారు పుట్టిన నెల ఏదైనా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 29వ తేదీల్లో జన్మిస్తే చాలు, వారంతా అదృష్టవంతులు, మరొకరు ఉండరు. డబ్బు విషయంలో అయితే మరీను లక్ష్మీదేవి నిత్యం వారి వెంటే అండగా ఉంటుంది. ఈ 4 తేదీలో పుట్టిన వ్యక్తులు సౌకర్యాలు, విలాసాల్లో నిండిన జీవితాన్ని గడుపుతారు. వీరికి డబ్బు, శ్రేయస్సు కొరత ఉండదు. నంబర్ 1 ఉన్న వ్యక్తులకు డబ్బు సంపాదించే అద్భుతమైన సామర్థ్యం ఉంది. వీరు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు. ఏ పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నా ప్రతి రంగంలో ఆర్థిక విజయం సాధించడం వీరికి సహజం. మొదట్లో ఏదైనా కష్టంగా అనిపించినా వారు పెరుగుతున్న కొద్దీ వారి సంపాదన కూడా పెరుగుతుంది.